ఇద్దరు హీరోలు క్లాష్ కు దిగుతే వచ్చే కిక్కే వేరు. కానీ ఈసారి దసరాకు జరిగే క్లాష్ అంతకు మించి జరగనుంది. అదెలా అంటే హీరోలు వాళ్ళే, డైరెక్టర్లు వాళ్ళే. దీంతో ఆ క్లాష్ ఎలా ఉండబోతోంది అనేది సౌత్ మొత్తం ఆసక్తికరంగా మారింది. ఈసారి దసరా పండక్కి టాలీవుడ్ సంగతి పక్కన పెడితే కోలీవుడ్ నుంచి ధనుష్, శాండిల్వుడ్ నుంచి రిషబ్ బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఇది ఆల్రెడీ తెలిసిన సంగతి. అయితే వారి మూవీస్ కు వారి హీరోలు మాత్రమే కాదు, డైరెక్టర్స్ కూడా. తమిళంలో ధనుష్ డైరెక్ట్ చేసిన ఇడ్లీ కొట్టు చిత్రం అక్టోబర్ 1న రిలీజ్ అవుతోంది. తెలుగులోనూ విడుదల కానుంది. ఈ మధ్య ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఈ చిత్రానికి ధనుష్ డైరెక్టర్ మాత్రమే కాదు, కథా రచయిత కూడా, పైగా తానే నిర్మాత. ఇక అక్టోబర్ 2న కన్నడ సినీ పరిశ్రమ నుంచి కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ కూడా కొద్ది గంటల క్రితమే రిలీజ్ అయింది. కాంతారా 1 దారిలో ఇప్పుడొస్తున్న సీక్వెల్ ను కూడా రిషబ్ రాసి డైరెక్ట్ చేశాడు. హోంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది. మొదట తెలుగు తెరపైనే కనిపించింది. టాలీవుడ్ నుంచే కెరీర్ మొదలైంది. బాలీవుడ్ నుంచి ఆఫర్ రాగానే వెళ్ళింది. ఆ తర్వాత కనిపించడం మానేసింది. ఒక దశలో బీటౌన్ ను రూల్ చేస్తుందనుకున్న హీరోయిన్ ఇప్పుడు అవకాశాలు లేక బెంగగా కనిపిస్తోంది. అందుకే కెరీర్ ఎక్కడైతే బిగిన్ అయిందో అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టాలి అనుకుంటోంది. మహేష్ తో 1 నేనొక్కనే వెండితెరకు పరిచయం అయ్యి, అలాగే నాగ చైతన్యతో దోచే చిత్రాలు చేసింది కృతి. రెండు కూడా టాలీవుడ్ లో తన కెరియర్ కు హెల్ప్ కాకపోవడంతో, పైగా ఢిల్లీ అమ్మాయి కావడంతో హ్యాపీగా ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. 2015 నుంచి అక్కడే ఉంటుంది. హిందీ ఇండస్ట్రీలో కృతికి కొన్నాళ్ళు బానే నడిచింది. మిమి లాంటి మూవీతో ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. కానీ ఆ తర్వాతే కష్టాలు ప్రారంభమయ్యాయి. వరుసపెట్టి ఫ్లాప్స్ కంటిన్యూ అయ్యాయి. ఇందులో ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ కూడా ఉంది. ఇంతలో తేరీ బాంబ్ తో మేం ఐసా ఉల్జా జియా కాస్త రిలీఫ్ ఇచ్చింది. ఇక అక్కడి నుంచి కెరియర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మొదలు పెట్టింది. కృతి బాలీవుడ్ కెరియర్ గురించి ఇంత అర్జెంటుగా ఎందుకు డిస్కషన్ అంటే, ఆమె మళ్లీ టాలీవుడ్ కి తిరిగి రావాలి అనుకుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించే చిత్రంలో కృతినే హీరోయిన్ అని కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే మాత్రం సుకుమార్ మూవీతో కృతికి పాన్ ఇండియా హీరోయిన్ గా ప్రమోషన్ అందుతుందేమో చూడాలి. దీనికంటే ముందు కృతికి కావాల్సిన బ్లాక్ బస్టర్ పడాలి. రాజమౌళి డైరెక్ట్ చేసే కొత్త సినిమాపై మరో రూమర్ పుట్టుకొచ్చింది. అదే అంటే మహేష్ మూవీలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడట. గతంలో ఇలాగే చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. కానీ దర్శక ధీరుడు ఖరారు చేయలేదు. ఇప్పుడు వినిపిస్తున్న పేరు మాత్రం ఫైనల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. అలా ఎందుకంటే ఆయన మామూలు హీరో కాదు, యానిమల్ టైటిల్ పెట్టుకొని మరీ సినిమా చేసిన హీరో. రాజమౌళికి బాగా క్లోజ్. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ టాలీవుడ్ వరకు వస్తున్నాడా? రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇంటర్నేషనల్ మూవీలో గెస్ట్ రోల్ చేయబోతున్నాడా? మహేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. మహేష్ మూవీలో రణబీర్ అయితే పూర్తి స్థాయి క్యారెక్టర్ కాదని, కేవలం సెకండ్ హాఫ్ లో కొద్ది నిమిషాలు మాత్రమే యానిమల్ హీరో కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ రూమర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను షేక్ చేస్తోంది. రణబీర్ కు గెస్ట్ రోల్ ఆఫర్ చేసి రాజమౌళి ఒక విధంగా బాలీవుడ్ మార్కెట్ ను టార్గెట్ చేసినట్లే. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో ఇలాగే నానా పటేకర్ పేరు, అలాగే విక్రమ్ పేరు, మాధవన్ పేరు వినిపించింది. కానీ ఎవరూ కూడా సెట్ లోకి అడుగు పెట్టలేదు. రాజమౌళి సినిమాలో నటిస్తున్నట్లు ఫోటోలు కూడా లీక్ కాలేదు. సో రణబీర్ పై వచ్చిన రూమర్ నిజమో లేదో తెలియటానికి మరికొంత సమయం పడుతుంది. అయితే రణబీర్ కు ఇటు మహేష్ తోనూ అటు రాజమౌళితోనూ సాన్నిహిత్యం ఉండటంతో ఈ రూమర్ లో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని రూమర్స్ వింటుంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ ఫిక్స్ అయింది అంటే ఇండస్ట్రీకి, ఫ్యాన్స్ కు అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి. ప్రస్తుతం అల్లు అర్జున్ కొత్త చిత్రంపై అలాంటి రూమర్ పుట్టుకొచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ తో ఐకాన్ మూవీ చేయబోతున్నాడు అంటూ తెగ గాసిప్లు షికార్లు కొడుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఆ విషయం మీకు తెలుసు. అయితే ఈ మూవీ తరువాత ఐకాన్ చేయబోయే మూవీ ఏంటి అనేది ఎవరికీ క్లారిటీ లేదు. చాలా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అందులో రాజమౌళితో మూవీ కూడా చేరిపోయింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత దర్శక ధీరుడు పుష్పరాజ్తో మూవీ చేయడానికి సిద్ధమవుతున్నాడట. అదే నిజమైతే మాత్రం ఈ ఇద్దరు స్టార్స్ చేతులు కలిపితే మాత్రం పాన్ ఇండియా షేక్ కావడం ఖాయం. బాహుబలి 2తో 1800 కోట్లు రాబట్టాడు రాజమౌళి. పుష్ప 2తో ఆ రికార్డును బద్దలు కొట్టాడు అల్లు అర్జున్.
వీరిద్దరూ కలిసి సినిమా అంటే ఈ మూవీ ఈజీగా 2000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం. అయితే వీరి కాంబినేషన్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లాలి అంటే 2027 తర్వాత మాత్రమే సాధ్యపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం రాజమౌళి కొత్త చిత్రం 2027లోనే విడుదల కానున్నాయి. అసలు కార్తీ ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఎప్పుడో సత్యం సుందరం అంటూ సందడి చేశాడు. ఆ తర్వాత చాలా చిత్రాలు అనౌన్స్ చేశాడు. ఒక్కటి కూడా రిలీజ్ చేయలేదు. ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎప్పుడు రిలీజ్ అంటున్నాడు? ఈ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య కార్తీక్ కనిపిస్తున్నవి అన్ని కూడా గెస్ట్ రోల్సే. సత్యం సుందరం తర్వాత కంగువా క్లైమాక్స్ లో కనిపించాడు. ఆ తర్వాత హిట్ 3లో కనిపించాడు. మరి పూర్తి స్థాయి సినిమా ఎప్పుడు అంటే చేతిలో ఒక చిత్రం ఉంది, షూటింగ్ అయిపోయింది, కానీ రిలీజ్ కావడం లేదు. ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు అంటోంది కోలీవుడ్. అంతేకాని ఫలానా రోజు మూవీని రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ చెప్పలేదు. ఇక కార్తీ నటిస్తున్న మోస్ట్ అవైడెడ్ సీక్వెల్ సర్దార్ 2 కూడా దీపావళికి రావాల్సింది, కానీ ఇప్పుడు సమ్మర్ కు పోస్ట్ పోన్ అయింది. సూర్య నటిస్తున్న కరుపు విడుదలకు కాస్త అటు ఇటుగానే సర్దార్ 2 కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మార్షల్ పేరుతో మరో మూవీలో నటిస్తున్నాడు కార్తీ. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాదే విడుదల చేస్తాడు. ఖైదీ 2 ఆగిపోయిందని రూమర్స్ అయితే మొదలయ్యాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. మొత్తానికైతే డిసెంబర్ నుంచి కార్తీ నటించే కొత్త చిత్రాలు వరుసగా విడుదలవుతాయి.